హాయ్ అందరికీ శరార్థి. నేను మీ నరసతీష్ యాదవ్ను. నరసతీష్ యాదవ్ ఉగ్గు కథలు చూస్తున్న వారందరికీ నా కళాభివందనాలు. నరసతీష్ యాదవ్ ఉగ్గు కథలు చూస్తున్న వారందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ మరిన్ని మంచి మంచి వీడియోస్, మంచి మంచి జోక్స్, మంచి మంచి కామెడీతోని, మంచి మంచి పద్యాలతో, పాటలతో నేను మీ ముందుకు వస్తున్నా. నీ భూములు, నీ జాగలు మొత్తం ఈ కాంచెల్ని భోగమ కలవాతదాని మొత్తం కాగితం మీద రాసిచ్చిందంటే, పట్ట చేసిందంటే, నా చేతులు పెట్టిందంటే నీతోటి నేను వస్తా. లేకపోతే నాకు ఆధారం ఏమున్నది? ముందు కన్ను మూస్తే భోగం కలవాది కనబడుతుంది, కన్ను తెరిస్తే భోగం కలవాది కనబడుతుంది. మొత్తం భోగం దానిపై కొనబడిపోయిండు. ఇప్పటికైనా అప్పటికైనా చూడు, అందమైన ఆడది అటువంటి తవ్వండి పోతండి, తొక్కి తోలడవాడు మగవాడు. ఆడదాన్ని చూసిన అర్థమున వేరు, ఆ బ్రహ్మకే తిరుగునాట నిమ్మతి కంటరయ్యా. భోగందాని ప్రేమల పడ్డోడు, ఈ రాజ్యం ఎందుకురా, ఈ దేశం ఎందుకురా, ఒక్క రోజు భోగందానితో రతి ప్రేమలు ఎందుకు పోతే ఈ మగ జీవితం ఎందుకు అనుకునే ఉన్నాడు అన్నడా. అటువంటి ఒక దక్షిణాది దేశం దామర్ల కోట భోగవ కలవాతికి పట్టణ చెప్పి రాజ్యాలు, దేశాలు, ఎన్ని బంగారం మొత్తము రాసిచ్చిండు. ఇక మొత్తం రాసినా ఇందులో ఉన్నది. ఇక నీ పేరు మీదనే ఉంటుంది. మొత్తం నీకే. మొత్తం ఎవరన్నా ఇంటికి ఏంటి పెడతాను, ఇలా బ్యాంకులో పెడతాను, ఏటీఎంలో పెడితే ఎవరు దొంగ దూరం ఎవరు సరణన్నాడు. అప్పుడు ఆ భోగం కావాలి భార్య భర్తలోనే, భార్య భర్తలు మాట్లాడుకుంటాము. అరే భార్య మందమని పేరంగా ఆడాలన్న గడవలేదు. ఏమంటున్నావు తోడుకోని మళ్ళీ మాడవాళ్ళు తీసుకొని వస్తానని చెప్పి వాళ్ళకి వచ్చిన విధంగా వాళ్ళు మాట్లాడుకుంటే ఎవరేమనుకుంటే నాకేంటన్నాడు. ఇట్లు కడుపుగా వాయిపిండి పేరబట్టే అని అటువంటి ఆ బోర్లో కలవాలని తోడుకొని మా నాన్న పేరుకి వచ్చిండు. మెడలు బయట బంగారు బామా, ఈ మేడలు మన ఈ నిద్రలు మనయా చెప్పి ఆ భోగం కలవాదికి చూపించినప్పుడు భార్యోలు అప్పుడు నవగా పిండి వంటలు వంటి వంటశాలలు పోయి వంటలు తయారు చేసి ఆ మోహన్ రెడ్డికి ఎప్పుడు అన్నం పెట్టిందో 5 కమలాల అన్నం భోంచేసిండు. ఆనాడు మోహన్ రెడ్డిగా బామ ఇల్లు పైలవన్నాడు. కచ్చిరికాడికి పోతానని పోయి కచ్చిరికాడికి పోయి గానాడు రాజ్యం పరిపాలన చేస్తున్నాడు. పిల్ల సంగతి చోట ఉండని దామర్ల కోట లోపల అవ ఇక్కడికి దగ్గర నీలగిరి పట్టం లోపల నీలవాది దాని బాబు నొట్టే రమన్ను అయ్యారు. వరకట్నం దేవాలయం ఇలా చేయకపోతే నా ఇంట్లో ఉండద్దు. అయ్యో అంటే అత్త గీడుంటే కొడలు కాడు జరుగు కూర్చో గద్ద 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 అనుకాలే తెలుసా. ఎలాంటి ఎన్ని రోజులే అత్తమ్మ లగ్గమై ఎన్ని రోజులుగా అయింది? నీకు తెలియదు అత్తమ్మ. నాకంటే నా అవ్వగారింటి సంబంధం నాకు తెలుసు, ఈ అవ్వగారింటి సంబంధం నీకు తెలుసు.
ఇప్పటికి నా అవగారికి పోతే నేను అట్టి కట్టాను ఒక శంశాన్ని ఎత్తు కట్టుకుంటా అవగారికి శంశ తెచ్చుకుంటే దొంగ అంటారా మొన్న మా వదినలు మరదలు అన్నారు కదా ఆడిబిడ్డ ఆడిబిడ్డని గుణం మంచిది కాదు మాట మాటకు మా ఇంటికి రాకుండా నేను ఇచ్చే దారి దండు ముత్తాయిదని అయితే మొన్న మా అవగారింటికి వేరాక మా వదినలు మా మరదలు కొత్త కొత్త లంగలు 8 లంగలు బాగా చూసినా బాత్రూంలో చూసిన దబా 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 బండ్లు ఎక్కి 8 లంగలు గుట్టలు పెట్టుకొని చెమ్మ పిల్లి సంసారం బయటది కట్టా కీర్తి కట్టది మీరు అట్లా చేసిన నేను సంసారం కానీ గిట్ట చేయాలి సంసారం కొత్తవాడికి మాపోనికి పోయి మరి ఇప్పుడు అట్టే అత్తనన్నది పోతానన్నది అట్టే పోతుంది కానీ ఇటు అత్తాను తెచ్చుకోవాలి చెప్తాను మీరే చెప్తాను రూములకి ఎల్లుడెక్కండి ఒక్కొక్కరిగా ఆడ కొత్త సినిమా పడదని పోదాం రా నా పానం కట్టుకుంటాను సావదాల అంటే ఇగో మాకు బండి ఇవ్వాలి ఇవన్నీ మాకు బండి లేదు ఏం లేదా పక్కింటి ఆయన 15 రోజులు బతిలాయి ఆయన బతిలాయింది ఆయన బతిలాడిన వల్ల రేకుల కింద ఉన్నది సీమ పోయి వచ్చి మళ్ళీ అయినదే వేసుకపోయిన వాళ్ళే ఇక పొలగాలతో దొబ్బుకొచ్చి ఆకిట్ల పెట్టించిన ఎవర ముసలోడ తయారైన అంటే ఒక గొట్టం ప్యాంట్ వేసింది ఇక బండి మీద వచ్చి కూర్చున్నాను నాటుబట్ట ఆయన నేను ఎన్నాడు ఏందని పంజాబ్ డ్రెస్ నేనైతే పంజాబ్ డ్రెస్ ఎత్తుకి కూర్చున్నా బండి మీద ఆకిల్ దాటలేదు 6 సార్లు పడగొట్టిండు ఆకి చెప్ప నువ్వు ఆకిత్తునే 6 సార్లు పడగొచ్చామంటే నువ్వు హైవే రోడ్డు మీద ఏ ఉసుకలు ఆకితో మరకట్నం దేవాలే ఇక్కడ నీరుడే కానీ అక్కడ దించలేవు ఎవరు నా కొడుకు మరి అయ్యాక పుణ్యం అంటున్నాడు నెత్తికి సవరు పెట్టకుండా సంసారం వెళ్ళనిస్తాను సంసారం పైకి రావాలి పేరుకు రావాలి అని ఏ గంగల ఓడు ఏ గోనట్టు ఓడు అన్నాడు అనుకున్నది అనురాధదేవి నేను వరకట్నం తీసుకొని వస్తే మా అత్త గుణం మారుతుంది కావచ్చు బిడ్డోలు చూసుకుంటది కావచ్చు ఇప్పుడే నేను పోతా అయినా నాకెవ్వరున్నారు ఒక్కదాన్నే బిడ్డనాయ నాకు అన్నలున్నారా నాకు తమ్ములున్నారా ఇప్పుడే నేను పోయినా తండ్రి దగ్గర వరకట్నం తీసుకొని వస్తా మా అత్తకి కావచ్చు దేవి కప్ప చెప్పుతే పైసలు కోట్ల వరకట్నమా అని సంబరపడుతుంది మా అత్త రావయ్య నాన్న అందరి భర్తని ఎప్పుడు పెట్టుకోవాలి భార్య భర్త ఇంటికి రాకపోతే బిడ్డ ఎట్టు పోతే మాట్లాడకపోతే
కుర్చీ మీద కూర్చొని ఉన్నాడు మరుగు మంతున్న వాడు ఆ తండ్రి నానా నువ్వు రెత్తి రాజా నువ్వు అన్న బిడ్డ నచ్చిన నానా వదిలే నువ్వు అన్న బిడ్డను పట్టుకొని వదిలే నువ్వు అంటున్నావు నానా నువ్వు అన్న బిడ్డ వచ్చి నాకు అల్లుడేవాడు నీ భార్య పేరు ఏం పేరు? నా భార్య కళావతి నా కళ అమ్ములు చింటూ ఇంకా ముసల్తానానికి బాబు ఆ గురించి బాబు చింటూ నా పెళ్ళానికి కూలిగా పెట్టినా దాన్ని అలా పెడుతుంది కొంచెం బాబు నానా నీ భార్య పేరు కళావతన్ బిడ్డ ఎవరో నీకు తెలియదు తెలియదు అల్లుడు ఎవరో నీకు నాకు తెలియదు తెలియదు కానీ ఒక్క మాట ఏం మాట చచ్చిపోయిన శ్యామలదేవి నీకేమైతుంది నానా ఆలంజవతి ఇలాంజవతి రంగన్న ముచ్చటారా నాయనో. అదే తోడ పుట్టినోడు ఒక్క మాట అంటే కడుపులో పుట్టినోడు ఒక్క మాట అంటే ఆడదానికి సత్య సంబంధమైందని సత్యరాక మాట మరిచిపోయాడు పాడు పడ్డది ఏ బావిలో పడ్డా నా బాధ దిగది ఏ చెరువులో పడ్డా నా చెరువులో పది ఇంటికి పోతేనేమో మా అత్త నీలవతి దేవి ఏవే కూడలా నువ్వే ఊర కట్నం వేరేదా అని మా అత్త నీలవతి దేవి ఇంటికాడన బట్టే ఇక్కడికి వస్తేనేమో మా తల్లి నువ్వు బిడ్డవే కాడన బట్టే ఏ బావిలో నేను పడుతున్నా దేవుడు నువ్వు అన్న బిడ్డను పట్టుకొని లంచేయాస ముచ్చట నీ నోటికి ఎట్లా వచ్చిందిరా నీ బిడ్డను అనురాధ దేవిని ఆనాడు నేను కింద నడితే అరికాలకు మన్నంటుందా అని అరచేతులలో నన్ను దానుకుంటావు